దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక శుభవార్త చెప్పారు. శ్రీశైలం జలాశయంలో నీరు వచ్చిన వెంటనే సెప్టెంబర్ 1న వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభిస్తామని ప్రకటించారు. దీంతో కూటమి ప్రభుత్వంపై ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2300 కోట్లు వెచ్చించడం శుభపరిణామమని, వెలుగొండ ప్రారంభోత్సవ ఏర్పాట్లు ఆయకట్టు రైతుల అభిప్రాయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా ఏదైతే ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలకు శుభవార్త తెలియజేశారు. ఏదైతే పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును సెప్టెంబర్ 1వ తేదీన ప్రారంభిస్తామని కూడా తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే సోమవారం పోలవరం ప్రాజెక్టును పరిశీలించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ ప్రాజెక్టు అధికారులతోటి మాట్లాడారు. అనంతరం కూడా ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏదైతే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును శ్రీశైలం జలాశయానికి నీరు వచ్చిన వెంటనే సెప్టెంబర్ 1వ తేదీన ప్రారంభిస్తామని చెప్పేసి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారంటే, ఎందుకంటే ఎప్పటి నుంచో వెలుగొండ ప్రాజెక్టు పూర్తవుతుంది అని చెప్పేసి ఎదురు చూసినటువంటి ప్రజలకు ఈ యొక్క వార్త అయితే మాత్రం ఎంతో శుభపరిణామంగా చెప్పవచ్చు. ఎందుకంటే అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు చెప్తూ కూడా ఏదైతే ఈ యొక్క మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూడా పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును గత ప్రభుత్వం ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము పట్టించుకున్న దాఖలాలు లేవని కూడా చెప్పారు. అంటే ప్రధానంగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకపోయినా పూర్తి అయిందని చెప్పేసి ఆ వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశాడని చెప్పేసి కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పైన కూడా ఆయన విమర్శలు చేశారు. అంటే అందులో చాలా పనులు పెండింగ్గా ఉన్నాయి. అదేవిధంగా అందులో ప్రధానంగా సొరంగంలో ఉన్నటువంటి టీబీఎన్ మిషన్ ఏదైతే టన్నెల్ బోరింగ్ మిషన్ అనేది ఉంటుంది, అది ప్రధానంగా ఆ యొక్క సొరంగాన్ని తవ్వేటువంటి ప్రధానమైనటువంటి మిషన్. అందులో సొరంగంలో ఉండగానే ఆ ప్రాజెక్టును జాతికి అంకితం అని చెప్పేసి కూడా ప్రాజెక్టు పూర్తయిపోయిందని చెప్పేసి కూడా ప్రకటించడం అనేది విడ్డూరంగా ఉందని కూడా సీఎం చంద్రబాబు నాయుడు దీనిపైన విమర్శ చేశారు. అయితే ప్రధానంగా ఇప్పుడు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత కేవలం 2 ఏళ్లలోనే దాదాపుగా 2300 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేశామని కూడా చెప్పారు. పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయని కూడా తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ సీజన్లో శ్రీశైలం జలాశయానికి నీరు వచ్చిన వెంటనే కూడా ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టును సెప్టెంబర్ 1వ తేదీన ప్రారంభించి నీటిని అయితే విడుదల చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇటీవల ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టును కూడా సందర్శించడం జరిగింది. అదేవిధంగా గతంలో కూడా కేవలం దాదాపు 5-6 నెలల్లోనే దాదాపుగా 2 సార్లు ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు నాయుడు కూడా సందర్శించడం జరిగింది. అక్కడ జరుగుతున్నటువంటి ప్రధానంగా సొరంగంలో జరుగుతున్నటువంటి పనులు కావచ్చు, అదేవిధంగా టీబీఎం తవ్వకం పనులు కావచ్చు, అదేవిధంగా ఏదైతే లైనింగ్ పనులు కావచ్చు, ఈ పనులన్నీ కూడా ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటనేటువంటి ఆ విషయాలపైన కూడా ఆయన ప్రాజెక్టు అధికారులతో కూడా సమీక్షించారు. అక్కడ స్వయంగా కూడా ఆయన వెళ్ళి పరిశీలించారు. అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటనేది కూడా పరిశీలించారు. అదేవిధంగా ప్రధానంగా ఏదైతే సొరంగంలో ఇరుక్కొని ఉన్నటువంటి ఆ టీబీఎం మిషన్ను కూడా తొలగించేటువంటి పనులు కూడా ఇప్పుడు ప్రస్తుతము వేగవంతంగా జరుగుతున్నాయని కూడా తెలియజేస్తుంది. అదేవిధంగా ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలైతే ఏదైతే ఉన్నారో నిర్వాసితులు, వారికి కూడా ఇటీవల దాదాపుగా 900 కోట్లకు పైగా నిధులను కూడా వెచ్చించి అందులో భాగంగా దాదాపు 300 కోట్ల వరకు కూడా కొంతమందికి, అంటే ఏదైతే ఫస్ట్ ఫేజ్లో కొంతమందికి అయితే మాత్రము నిధులను కూడా R&R ప్యాకేజీని కూడా విడుదల చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే వెలుగొండ ప్రాజెక్టు పైన కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలకు ఆశలు చిగురించాయి. ఇప్పుడు ప్రధానంగా తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అనంతరము వెలుగొండ ప్రాజెక్టు పైన స్పందించి ఈ సీజన్లోనే ఏదైతే సెప్టెంబర్ 1వ తేదీనే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని రైతులు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తమకు సాగునీరుకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి కూడా ఈ యొక్క సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి ఈ యొక్క మాటల నేపథ్యంలో కూడా అందరూ కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ బద్రీతో ప్రశాంత్, వైకే టీవీ, ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.